Hi children, welcome back to my channel. Today I want to continue the first lesson biology 10th class. Now I want to teach the activity 2, that is carbon dioxide is necessary for photosynthesis. Okay, let's go into the lesson. We need a discharged plant to start with. మనకు ఒక డిశ్చార్జ్డ్ ప్లాంట్ అనేది కావాలి ఫస్ట్ మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలంటే. For discharging, we need to keep the plant in the dark for nearly a week to remove the starch from the leaves. మనం అలాగా ఆ ప్లాంట్లో నుండి డిశ్చార్జ్ చేయాలంటే కనుక మనం ఆ ప్లాంట్ని మనం ఒక వీక్ డార్క్లో పెట్టాలి, అంటే చీకటి గది అటువంటి ప్లేస్లో మనం పెట్టాలన్నమాట ఆ ప్లాంట్ని. మనం అరేంజ్ ద ఆపరేటస్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. మనం ఫిగర్లో చూపించినట్టు ఆపరేటస్ అనేది పెట్టుకోవాలి. టేక్ ఏ వైడ్ మౌతడ్ ట్రాన్స్పరెంట్ బాటిల్. ఒక బాటిల్ అనేది ట్రాన్స్పరెంట్ బాటిల్ అనేది మనం తీసుకోవాలి. పుట్ పొటాషియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ ఆర్ పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఇన్ ద బాటిల్. పొటాషియం హైడ్రాక్సైడ్ అబ్జర్వ్స్ కార్బన్ డైఆక్సైడ్. మనం పొటాషియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ కానీ లేదా పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ కానీ ఆ బాటిల్లో పెట్టాలన్నమాట. ఎందుకు? అది కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేస్తుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ మనం అలాగా కార్బన్ డైఆక్సైడ్ అనేది అబ్జర్వ్ చేయకుండా పెడితే అక్కడ మళ్ళీ ఫోటోసింథసిస్ జరిగి స్టార్చ్ అనేది ప్రిపేర్ అవుతుంది, అవునా? ఇన్సర్ట్ స్ప్లిటెడ్ కార్క్ ఇన్ ద మౌత్ ఆఫ్ ద బాటిల్. మనం ఒక కార్క్ అనేది ఆ బాటిల్లో పెట్టాలి. ఇన్సర్ట్ వన్ ఆఫ్ ద లీఫ్ ఆఫ్ డిశ్చార్జ్డ్ ప్లాంట్ త్రూ ఏ స్ప్లిట్ కార్క్ ఇంటూ ట్రాన్స్పరెంట్ బాటిల్ కంటైనింగ్ పొటాషియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ ఆర్ పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. ఒక లీఫ్ అనేది మనం తీసుకున్న ప్లాంట్లో ఒక లీఫ్ అనేది ఆ బాటిల్లోకి పెట్టాలి. ఆ ప్లాంట్ని మనం సన్లైట్లో వదిలేయాలి. ఆఫ్టర్ ఏ ఫ్యూ అవర్స్ టచ్ దిస్ లీఫ్ అండ్ ఎనీ అదర్ లీఫ్ ఆఫ్ దిస్ ప్లాంట్ ఫర్ స్టార్చ్. కొన్ని గంటల తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఏదైతే ఒక బాటిల్లో ఒక లీవ్ అనేది పెట్టామో దాన్ని నెక్స్ట్ ఆ ప్లాంట్కున్న అదర్ లీవ్స్ని కూడా మనం టెస్ట్ చేయాలి. యాజ్ మెన్షన్ ఇన్ యాక్టివిటీ 1. యాక్టివిటీ 1లో చెప్పినట్టు, అంటే అయోడిన్ సొల్యూషను, పెట్రీ డిష్ ఇవన్నీ తీసుకొని ద లీఫ్ విచ్ వాజ్ exposed to the atmospheric air becomes bluish black and the one side inside the flask containing potassium hydroxide which absorbs carbon dioxide in the bottle becomes brown instead of blue black. ఏదైతే అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయి ఉంటుందో, బయట ఎయిర్కి ఎక్స్పోజ్ అయి ఉంటుందో అది బ్లూయిష్ బ్లాక్లోకి వస్తుంది. అలా కాకుండా మనం ఏదైతే ఒక లీఫ్ని బాటిల్లో పెట్టామో అది కలర్లెస్ అనమాట. ఇంకా ఎందుకు అది అంటే ఇంకా అది బ్లూయిష్ బ్లాక్లోకి మారదు, బ్రౌన్లోకి మారుతుంది. బ్లూయిష్ బ్లాక్ కింద మారకుండా బ్రౌన్లోకి మారుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏమి చెప్పొచ్చు, స్టార్చ్ అనేది ప్రిపేర్ చేయడానికి, ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగడానికి కార్బన్ డైఆక్సైడ్ అనేది కూడా అవసరమని చెప్పడానికి మనం ఇది ఈ ఎక్స్పెరిమెంట్ అనమాట. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్ అన్న దాన్ని మనం మొహల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అనవచ్చు. క్వశ్చన్ ఇలా కూడా అడుగుతాడు, రైట్ ద మొహల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అని అడుగుతాడు. లేదా ఈజ్ కార్బన్ డైఆక్సైడ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్ అని ఇలాగా చాలా విధాలుగా మనల్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవాలి. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్, వై వాజ్ ద ప్లాంట్ కెప్ట్ ఇన్ డార్క్ అండ్ దెన్ ఇన్ సైలెంట్ సన్లైట్. ఫస్ట్ మనం డార్క్లో ఎందుకు పెట్టాము, నెక్స్ట్ సన్లైట్లో ఎందుకు పెట్టాము అనేది అడుగుతున్నాడు. ఫస్ట్ డార్క్లో పెట్టింది ఎందుకు, స్టార్చ్ అనేది తీసేయడానికి, అంటే డిశ్చార్జ్ చేయడానికి. సన్లైట్లో పెట్టింది ఎందుకు, ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది మళ్ళీ జరపడానికి. వై డిడ్ వీ స్టడీ 2 leaves ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్. మనం ఎందుకు 2 leaves అనేది ఎక్స్పెరిమెంట్లో చదివాము. We have so far discussed the role of water and gases in the process of photosynthesis. మనం ఆల్రెడీ వాటర్ నెక్స్ట్ గ్యాసెస్ యొక్క రోల్ ఏంటో అనేది ప్రాసెస్ అంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మనం తెలుసుకున్నాం. Scientists who had been working on these lines had observed some other factors that affect the process of photosynthesis.
ఇవన్నీ కూడా ఫోటోసింథసిస్ ప్రాసెస్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు మనం ఎయిర్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్ గురించి తెలుసుకున్నాం. అంటే ఇవి ఫోటోసింథసిస్లో ఎలా హెల్ప్ అవుతుందని చెప్పేసి. ఇప్పుడు మనం లైట్ అనేది కూడా ఫోటోసింథసిస్లో ఎటువంటి రోల్ అనేది ప్లే చేస్తుందో మనం ఇక్కడ తెలుసుకుందాం. Light and photosynthesis. In Priestley's time, scientists didn't understand about energy, but later on much was discovered about it. If energy is released when carbon dioxide and water is formed by combining oxygen with carbon and hydrogen, then what about the reverse? ప్రీస్లీస్ టైంలో సైంటిస్టులకి అర్థం కాలేదు ఎనర్జీ అంటే ఏంటి అనేది. కానీ తర్వాత వాళ్ళు ఇంకా డిస్కవర్ అనేది చేశారు. ఒకవేళ ఇఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ వెన్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఈజ్ ఫార్మ్డ్ బై కంబైనింగ్ ఆక్సిజన్ విత్ కార్బన్ అండ్ హైడ్రోజన్, దెన్ వాట్ అబౌట్ ద రివర్స్? ఒకవేళ ఎనర్జీ అనేది రిలీజ్ అయిందనుకో, ఎప్పుడు ఆక్సిజన్ని కార్బన్ తోటి నెక్స్ట్ హైడ్రోజన్ తోటి కంబైన్ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అనేది ఫామ్ అయినప్పుడు ఒకవేళ ఎనర్జీ అనేది రిలీజ్ అయితే, అలా కాకుండా దెన్ వాట్ అబౌట్ ద రివర్స్? అలా కాకుండా రివర్స్లో అయితే ఏంటి? వాట్ అబౌట్ ఫార్మింగ్ ఆక్సిజన్ అగెనెస్ట్ అండ్ పుట్టింగ్ ఇట్ బ్యాక్ ఇన్ ద ఎయిర్? ఆక్సిజన్ ఫామ్ అవ్వడం, నెక్స్ట్ మళ్ళీ అది ఎయిర్లో పెడితే ఏమవుతుంది? Eventually, scientists learned that the energy situation would also reverse. Oxygen formation would use up energy. That means if plants form oxygen, they have to get energy to make it possible. Where did the energy come from? అసలు ఎనర్జీ అనేది ఎక్కడి నుండి వస్తుంది? A Dutch scientist, Jan Ingenhousz, found the answer. He studied the way in which plants formed oxygen. In 1779, he noticed that it happened only in the presence of sunlight. ఒక డచ్ సైంటిస్ట్ జాన్ ఇంజన్హౌస్ అనే అతను ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది కనుగొన్నాడు అనమాట. అతడు ఈ విధంగా ప్లాంట్స్ అనేవి ఆక్సిజన్ని ఎలా ఫామ్ చేస్తావనేవి తెలుసుకున్నాడు. అతడు 1779లో ఇది ఆక్సిజన్ అనేది రిలీజ్ అవ్వడం ఓన్లీ లైట్ ఉన్నప్పుడే జరుగుతుంది అనేది అతడు ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసిండు. In an experiment with the aquatic plant Hydrilla, he observed that in bright sunlight, small bubbles formed around the green parts, while in the dark they did not form. ఒక ఎక్స్పెరిమెంట్లో aquatic plant అనమాట హైడ్రిల్లా. ఆ హైడ్రిల్లా ప్లాంట్ తీసుకుని ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తే, అది కూడా ఒక బ్రైట్ సన్లైట్లో చేస్తే కొన్ని స్మాల్ బబుల్స్ అనేవి ఫామ్ అయినాయి. ఎక్కడ ఫామ్ అయినాయి? గ్రీన్ పార్ట్స్, అంటే ప్లాంట్కి ఉన్న గ్రీన్ పార్ట్స్ దగ్గర ఫామ్ అయినాయి. అలాగా నెక్స్ట్ డార్క్ లైట్లో అవి ఫామ్ అవ్వట్లేదు అనమాట. హీ ఆల్సో ఫౌండ్ దట్ ద గ్యాస్ ప్రెజెంట్ ఇన్ ద బబుల్స్ వాజ్ ఆక్సిజన్. తను ఇంకా ఫైండ్ అవుట్ చేసింది ఏంటి? ఆ బబుల్స్ ఏదైతే ఫామ్ అయిందో ఆ బబుల్స్లో ఉన్న గ్యాస్ ఏంటి? ఆక్సిజన్. ఆ బబుల్స్ అనేవి మనకి డార్క్లో ఫామ్ అవుతున్నాయా? లేదు, ఓన్లీ సన్లైట్ ఉన్నప్పుడు మాత్రమే ఫామ్ అవుతున్నాయి. It was further confirmed when Engelmann in the early 20th century ingeniously detected the point of maximum rate of photosynthesis. He used a strand of algae and exposed it to different colors of light, the colors that we see in a rainbow. నెక్స్ట్ 20th సెంచరీలో ఇంజన్లీ మనకి మ్యాక్సిమం అంటే ఇంకా కన్ఫర్మ్ అయింది. ఎంజెల్మ్యాన్ అనే ఒక సైంటిస్ట్ అనమాట. 20th సెంచరీలో అసలు ఒక ఫోటోసింథసిస్కి అసలు ఎంత మ్యాక్సిమం రేట్ అనేది ఉంటుంది. యూజ్డ్ ఏ స్ట్రాండ్ ఆఫ్ ఆల్గే అండ్ ఎక్స్పోజ్డ్ ఇట్ టు డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్. నెక్స్ట్ అతడు ఒక ఆల్గే అనేది యూజ్ చేశాడు, దాన్ని చాలా చాలా కలర్స్కి ఎక్స్పోజ్ చేసిండు అనమాట. ద కలర్స్ దట్ వీ సీ ఇన్ ఏ రెయిన్బో, మనం ఏమైతే కలర్స్ రెయిన్బోలో చూస్తామో. హీ దెన్ యూజ్డ్ ఆక్సిజన్ సెన్సిటివ్ బ్యాక్టీరియా అండ్ ఫౌండ్ ద క్రౌడ్ around areas illuminated with red and blue rays of light. This led to more studies on effect of light on photosynthesis, the role of different colored compound called pigments in plants, and the utilization of light energy. నెక్స్ట్ ఇది ఏదైతే ఒక ఎక్స్పెరిమెంట్ అతను చేసిండో
అది లైట్ అంటే ఫోటోసింథసిస్ మీద లైట్ యొక్క ఎఫెక్ట్ ఏంటి, నెక్స్ట్ ప్లాంట్స్లో పిగ్మెంట్స్, లైట్ ఎనర్జీ యొక్క యూటిలైజేషన్, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడింది. ల్యాబ్ యాక్టివిటీ. ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ లైట్. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము సన్లైట్లో మనకి ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని చెప్పేసి. అరేంజ్ ద apparatus as shown in the figure, make two identical sets. మనం ఫిగర్లో చూపించినట్టు apparatus అనేది పెట్టుకోవాలి, 2 identical sets అన్నమాట. Place some water plant like Elodea or Hydrilla in a short stemmed funnel and keep it in a beaker containing water. మనము ఒక ప్లాంట్ ఎలోడియా లేదా హైడ్రిల్లా ప్లాంట్ అనేది తీసుకుని అది షార్ట్ స్టెమ్డ్ ఫన్నెల్ అనేది ఉంటుంది కదా, అందులో పెట్టాలన్నమాట. ఆ ఫన్నెల్ అనేది బీకర్లో పెట్టాలి. కాకపోతే మనం తిరగవేసి పెట్టాలన్నమాట, మనకి ఫిగర్లో చూపించినట్టు. ఓకేనా. నెక్స్ట్ ఆ బీకర్లో వాటర్ కూడా ఉండాలి. ఈ ఎక్స్పెరిమెంట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకి ఇది చాలా అడుగుతాడు క్వశ్చన్స్ అనేవి. ఇది రీసెంట్గా మొన్న 2022లో అయిన పబ్లిక్లో కూడా అడిగిండు. అంటే దీని యొక్క ఎక్స్పెరిమెంట్ ఏంటి, అసలు ఏమేంటి, మనం ఇన్స్టెడ్ హైడ్రిల్లా ప్లాంట్కి ఇన్స్టెంట్గా ఇంకా ఏ ప్లాంట్ అనేది యూస్ చేయవచ్చు, అసలు ఈ యాపరేటస్ అడుగుతాడు. యాపరేటస్ ఏమిటి, ఆ బబుల్స్లో ఫామ్ అయ్యే గ్యాస్ ఏమిటి, ఇట్లా చాలా డిఫరెంట్గా మనల్ని ఇదొక్క ఎక్స్పెరిమెంట్ మీద చాలా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో మనం ఇది ఇంపార్టెంట్ అంటే క్వశ్చన్స్ అడుగుతాడు, కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి మనకి ఆపరేటర్స్ అనేది ఇచ్చి మనల్ని అడుగుతాడు, మనం రాయాలి. లేదంటే మనల్ని డైరెక్ట్ ఆక్సిజన్ అనేది ఫోటోసింథసిస్కి ఇంపార్టెంట్ అని చెప్పేసి ఎక్స్పెరిమెంట్ గురించి రాయమంటాడు. అర్థమైందా? కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. మనం హైడ్రిల్లా ప్లాంట్కి ఇన్స్టెంట్గా మనం ఏం యూస్ చేసుకోవచ్చు, ఎలోడియా ప్లాంట్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇన్వర్ట్ ఏ టెస్ట్ ట్యూబ్ ఫుల్ ఆఫ్ వాటర్ ఓవర్ ద స్టెమ్ ఆఫ్ ద ఫన్నెల్. ఆల్రెడీ మనం ఫన్నెల్నే తిరగవేసి పెట్టాము. నెక్స్ట్ ఈ ఫన్నెల్ మీద మనం ఫుల్ ఆఫ్ వాటర్తో ఉన్న టెస్ట్ ట్యూబ్ని కూడా ఇన్వర్ట్గా పెట్టాలన్నమాట. Ensure that the level of water in the beaker above the level of the stem of the inverted funnel. మనం ఏం చూసుకోవాలంటే ఈ బీకర్లో ఏదైతే వాటర్ ఉందో అది చాలా ఎక్కువగా ఉండాలన్నమాట. ఈ ఇన్వర్టెడ్ ఫన్నెల్ కన్నా ఎక్కువగా ఉండాలి. ప్లేస్ వన్ apparatus in the sun and the other in the dark for at least 2-3 hours. ఇలాగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 2 identical సెట్స్ అంటే 2 ఒకేలా ఉన్నవి. ఒక సెట్నేమో మనం డార్క్లో పెట్టుకోవాలి, ఇంకొక సెట్నేమో మనం సన్లైట్లో పెట్టుకోవాలి. అలా 2-3 hours అనేది మనం పెట్టుకోవాలి. You would see that in place of water there is air that fills in the setup in the sun. It is actually a gas that will collect in the test tube. మనం ఆల్రెడీ చూసుకున్నాము, సన్లైట్లో ఏదైతే పెట్టామో అక్కడ మనకి బబుల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి కదా, ఇట్ ఈజ్ యాక్చువల్లీ గ్యాస్ దట్ విల్ కలెక్ట్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్. అసలు యాక్చువల్గా అది ఒక గ్యాస్ అనమాట, మనకి అది టెస్ట్ ట్యూబ్లో కలెక్ట్ అవుతుంది. అబ్జర్వ్ ద అదర్ సెటప్. మళ్ళీ మనం డార్క్లో పెట్టిన సెటప్ని కూడా మనం చూడాలి. ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ గ్యాస్ కలెక్టెడ్. అసలు అక్కడ ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే మనం ఏదైతే ఆపరేటర్స్ డార్క్లో పెట్టామో అండ్ ఇంకా ఆపరేటర్స్ సన్లైట్లో పెట్టామో ఈ రెండింటికి మధ్య ఏమైనా డిఫరెన్స్ ఉందా అని అడుగుతున్నాడు. Test the gas in the test tube by inserting a glowing matchstick or incense stick which would burst into flames. మనం ఆ టెస్ట్ ట్యూబ్లో ఉన్న గ్యాస్ ఏంటో మనం టెస్ట్ చేయడానికి ఒక వెలిగించిన మ్యాచ్ స్టిక్ కానీ లేదా ఇన్సెన్స్ స్టిక్ అంటే అగరబత్తిని కానీ మనం అక్కడికి తీసుకురావాలి. అది ఫ్లేమ్స్ కింద బస్ట్ అవుతుంది అనమాట. మనకి ఇది చెప్తుంది అంటే అక్కడ ఉన్న అదేంటి ఆక్సిజన్ అనే గ్యాస్ అనమాట. వాట్ ప్రికాషన్స్ డూ యూ నీడ్ వైల్ రిమూవింగ్ టెస్ట్ ట్యూబ్ ఫ్రమ్ ద బీకర్. నెక్స్ట్ ఏం ప్రికాషన్స్ అనేవి నువ్వు తీసుకుంటావు ఆ బీకర్ని, టెస్ట్ ట్యూబ్ అనేది బీకర్ నుండి తీసుకున్నప్పుడు. డిస్కస్ విత్ యువర్ టీచర్, మీ టీచర్తో డిస్కస్ చేయమంటున్నాడు. ఓకేనా. ఇప్పుడు సన్లైట్ ఈజ్ నెసెసరీ టు ఫార్మ్ స్టార్చ్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్. సరే, ఇప్పుడు మనం సన్లైట్ అనేది ఎట్లా అవసరం అనేది కూడా చూద్దాం.
దిస్ ఈజ్ యాక్టివిటీ 3. ఫస్ట్ టేక్ ఎ పాటెడ్ ప్లాంట్ విత్ డిశ్చార్జ్డ్ లీవ్స్. ఇది కూడా మనకి ఇందాక చెప్పుకున్నట్టు డిశ్చార్జ్ చేసేయాలి. అంటే మనకు తెలుసు కదా డిశ్చార్జ్ ఎలా చేయాలి. ఆ ప్లాంట్ని డార్క్లో పెట్టుకోవాలి 1 వీక్ అలాగా. అప్పుడు మనకి డిశ్చార్జ్ అయిపోతుంది ప్లాంట్ అనేది. రిమెంబర్ ద ప్రాసెస్ ఆఫ్ డిశ్చార్జింగ్ లీవ్స్ మెన్షన్ ఇన్ యాక్టివిటీ 1. యాక్టివిటీ 1లో చెప్పుకున్నట్టుగా మనం డిశ్చార్జ్ అనేది చేసుకోవాలి. కవర్ 1 of it leaves with black paper on which a design is cut. మనం ఆ ప్లాంట్ని బ్లాక్ పేపర్ తోటి కవర్ చేసుకోవాలి. అది డిజైన్ చేసి ఉండాలన్నమాట ఆ బ్లాక్ పేపర్ అనేది. ఫిక్స్ ద పేపర్ ఆన్ ద లీఫ్. ఆ లీఫ్ మీద పేపర్ అనేది పెట్టుకోవాలి. ఇన్ సచ్ ఎ మేనర్ దట్ లైట్ డస్ నాట్ ఎంటర్ ద డార్క్ పార్ట్. అంటే మనం ఏదైతే కవర్ చేసామో ఆ పార్ట్కి లైట్ అనేది వెళ్ళకూడదు. ఈ ప్లేసెస్ పాటెడ్ ప్లాంట్ ఇన్ ద సన్లైట్. ఇది సన్లైట్లో పెట్టుకోవాలన్నమాట. అలా సన్లైట్లో పెట్టుకోవాలన్నమాట. After few hours of exposure to bright sunlight, test the leaf which is covered by black paper for the presence of starch. అలా కొన్ని అవర్స్కి అది బ్రైట్ సన్లైట్కి ఎక్స్పోజ్ అయినాక మనం ఏం చేయాలంటే లీఫ్ని బ్లాక్ పేపర్ తోటి కవర్ చేస్తున్న లీఫ్ని స్టార్చ్ కోసం మనం టెస్ట్ చేయాలన్నమాట. అది కూడా ఎలాగా మనకు తెలుసు. అంటే అయోడిన్ సొల్యూషన్, పెట్రీ డిష్ ఇలా తెలుసు కదా. అలా విచ్ పార్ట్ ఆఫ్ లీఫ్ టర్న్స్ బ్లూ బ్లాక్, వాట్ అబౌట్ ద రిమైనింగ్ పార్ట్. ఏ పార్ట్ అనేది బ్లూ బ్లాక్లోకి చేంజ్ అవుతుంది, ఏ పార్ట్ అనేది బ్లూ బ్లాక్లోకి చేంజ్ అవ్వదు. అంటే బ్లాక్తో కవర్ చేస్తున్న పార్ట్ అయితే కనుక బ్లూ బ్లాక్లోకి చేంజ్ అవుతుంది. అదే డిజైన్ షేప్లో సన్లైట్కి ఎక్స్పోజర్ అయిన పార్ట్ మాత్రం బ్లూ బ్లాక్ కలర్లో చేంజ్ అవుతుంది. ఓకేనా. అబ్జర్వ్ ద కలర్ ఆఫ్ లీవ్స్ స్టెయిన్డ్ విత్ అయోడిన్. కెన్ యూ టెల్ వై ఇట్ ఈస్ స్టెయిన్డ్ డిఫరెంట్లీ. మనకు తెలుసు కదా ఓన్లీ ఎక్స్పోజ్ అయింది మాత్రమే బ్లూ బ్లాక్లోకి మారుతుంది, మిగతాది మారదని. It will observe that only the parts of the leaf which could get light through the cutout design turns blue black, showing the presence of starch. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఏదైతే ఒక లీఫ్ పార్ట్ అనేది సన్లైట్కి ఎక్స్పోజర్ అయిందో అది మాత్రమే అంటే మామూలు బ్లూ బ్లాక్లోకి మారుతుంది. అది మనం చెప్పుకోవచ్చు స్టార్చ్ అనేది స్టార్చ్ ఫామ్ అవడానికి సన్లైట్ అనేది చాలా అవసరం అని చెప్పేసి. క్లోరోఫిల్ అండ్ ఫోటోసింథసిస్. క్లోరోఫిల్ కూడా కావాలి ఫోటోసింథసిస్ అనేది చూద్దాం. Ingenhousz wanted to find out more about photosynthesis and carried out several other experiments. He proposed that only green plant parts could carry out the process of photosynthesis. Ingenhousz అనే ఆయన ఎక్కువగా ఫోటోసింథసిస్కి ఎక్కువగా కనిపెట్టాడు. అతడు ఓన్లీ ప్రపోజ్ చేసింది ఏంటంటే ఓన్లీ గ్రీన్ పార్ట్ ప్లాంట్స్ మాత్రమే ఫోటోసింథసిస్ ప్రాసెస్ని క్యారీ చేస్తాయి. వాట్ అబౌట్ ప్లాంట్స్ హ్యావింగ్ కలర్డ్ లీఫ్. అంటే మామూలుగా కలర్స్గా ఉంటాయి కదా, ఓన్లీ గ్రీన్ కాకుండా చాలా కలర్స్ ఉంటాయి కదా, మరి వాటి పరిస్థితి ఏంటి అంటే అవి కూడా మనకి ఫోటోసింథసిస్ అనేది క్యారీ చేస్తుందా అని అడుగుతున్నాడు. హౌ ఈజ్ ఇట్ దట్ న్యూ లీవ్స్ విచ్ లుక్ డార్క్ రెడ్ ఇన్ కలర్ ఇన్ సెవరల్ ప్లాంట్స్ టర్న్ గ్రీన్. అంటే న్యూ లీవ్స్ అనేవి ఫస్ట్లో డార్క్ రెడ్ కలర్లో కనబడతాయి, నెక్స్ట్ గ్రీన్ కలర్లోకి మారుతాయి కదా అంటున్నాడు. డూ ప్లాంట్స్ హ్యావింగ్ రెడ్డిష్ ఆర్ yellowish లీవ్స్ ఆల్సో క్యారీ అవుట్ ఫోటోసింథసిస్. అంటే కొన్ని ప్లాంట్స్కి ఏమో రెడ్డిష్ లీవ్స్ ఉంటాయి, నెక్స్ట్ yellowish లీవ్స్ ఉంటాయి, ఇవి కూడా ఫోటోసింథసిస్ అనేది క్యారీ చేస్తుందని అడుగుతున్నాడు. వాట్ మేడ్ ప్లాంట్స్ క్యారీ అవుట్ ఫోటోసింథసిస్ వైల్ ఈవెన్ గ్రీన్ కలర్డ్ యానిమల్స్ కుడ్ నాట్. అంటే ఇప్పుడు మనకి ప్లాంట్స్ అనేది ఏది ఫోటోసింథసిస్ అనేది క్యారీ చేస్తుంది, మరి కొన్ని యానిమల్స్ గ్రీన్ కలర్లో కూడా ఉంటాయి, మరి అవి ఎందుకు చేయవు అని అడుగుతున్నాడు. Questions like these remain challenges until scientists could isolate the green colored substance from plant parts and study its nature. ఇట్లా క్వశ్చన్స్ అనేవి వాళ్ళకి సైంటిస్టులకి చాలా ఛాలెంజెస్గానే ఉన్నాయి. ఎప్పటి వరకు సైంటిస్టులు అనేవాళ్ళు ఆ గ్రీన్ కలర్ పార్ట్ని స్టడీ చేసేంత వరకు, నెక్స్ట్ దాని యొక్క నేచర్ తెలుసుకునేంత వరకు కూడా క్వశ్చన్స్ అనేవి ఇలా ఛాలెంజింగ్గా మారుతూనే ఉన్నాయి. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంజెన్హౌస్ ప్రపోజిషన్ came after several experiments till the mid-20th century, when scientists could also locate the site of photosynthesis and even isolate it. Isolate. Around after 4 decades,
Okay, children. Establishment of could also locate the site of photosynthesis and even isolate it. అంటే ఫోటోసింథసిస్ సైట్ అనేది సైంటిస్టులే కనుగోగలిగారు అండ్ దాని యొక్క నేచర్ని కూడా స్టడీ చేశారనమాట. అరౌండ్ 4 decades after Ingenhouse's proposition, scientists could only isolate the green substance to observe its nature and find out whether photosynthesis could be carried out with it. This had become possible in the year 1817 due to the work of two scientists, Pelletier and Cavendish, who obtained an extract of the green colored substance and named it క్లోరోఫిల్ మీనింగ్ గ్రీన్ లీఫ్. ఇదంతా కూడా 1817 తర్వాత పాసిబుల్ అయింది. ఇదంతా కూడా ఇద్దరు సైంటిస్టుల వల్ల అనమాట. అది కూడా పెల్లిటియర్ అనే ఒక సైంటిస్ట్, నెక్స్ట్ క్యావెంచూర్ అనే ఒక సైంటిస్ట్ అనమాట. వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారంటే గ్రీన్ కలర్ సబ్స్టెన్స్ నుండి ఒక ప్లాంట్ నుండి గ్రీన్ కలర్ సబ్స్టెన్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేశారు. అదే క్లోరోఫిల్ అనమాట. క్లోరోఫిల్ యొక్క మీనింగ్ ఏంటి? గ్రీన్ లీఫ్ అని మీనింగ్ అనమాట. It was also found that pigments other than green color also aid in the process of photosynthesis by passing on the energy of sunlight trapped by them to chlorophyll. మనం ఇది కూడా చెప్పుకోవచ్చు, వేరే వేరే కలర్స్లో ఉన్న పిగ్మెంట్స్ కూడా గ్రీన్ కలరే కాకుండా వేరే వేరే కలర్స్లో ఉన్న పిగ్మెంట్ కూడా ఫోటోసింథసిస్ అనేది క్యారీ చేస్తుంది. అంటే సన్లైట్ ద్వారా అది ఎనర్జీ అనేది ట్రాప్ చేసుకుని అది క్లోరోఫిల్కి పంపి ఇలాగ ఫోటోసింథసిస్ ప్రాసెస్కి అవి కూడా హెల్ప్ అవుతాయి అన్నమాట. అసలు వేరియస్ ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్, ఎక్కడ ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ట్రై టు నేమ్ సమ్ పార్ట్స్ వేర్ యూ థింక్ ఫోటోసింథసిస్ అక్కర్స్. మనం కొన్ని పార్ట్స్ మనం ఎక్కడ ఫోటోసింథసిస్ జరుగుతుందని మనం అనుకుంటున్నామో కొన్ని పార్ట్స్ నేమ్స్ అనేవి రాయాలి మనం. The exact location of the photosynthetic part or a part containing chlorophyll was not known till another 6 decades after Pelletier and Cavendish discovered chlorophyll. అసలు ఎక్కడ ఫోటోసింథటిక్ అనేది ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుగుతుందో అనేది తెలియలేదు, ఎప్పటి వరకు తెలియలేదు. పెల్లెటియర్ అండ్ క్యావెండిష్ క్లోరోఫిల్ డిస్కవర్ చేసినా కూడా 6 yearsకి తర్వాత కానీ తెలియలేదన్నమాట అసలు ఎక్కడ జరుగుతుందని. ఇట్ వాజ్ బిలీవ్ టు స్ప్రెడ్ ఇన్ ద సెల్స్ ఆఫ్ గ్రీన్ పార్ట్ ప్లాంట్స్. In 1883, Julius von Sachs observed that chlorophyll in plants is not spread throughout the entire cell. 1883లో ఇంకొక సైంటిస్ట్ అనమాట, ఆయన పేరు జూలియస్ వాన్ సాక్స్ అనమాట. అతడు క్లోరోఫిల్ అనేది అబ్జర్వ్ చేసిండు. అతడు ఏం ఫైండ్ అవుట్ చేసిండు? క్లోరోఫిల్ అనేది మొత్తం లీఫ్ మొత్తం స్ప్రెడ్ అవ్వలేదు, ఓన్లీ కొన్ని పార్ట్స్లో మాత్రమే ఉంటుంది క్లోరోఫిల్ అని చెప్పేసి అన్నాడు. ఇట్ ఈస్ రేదర్ ఫౌండ్ ఇన్ ఆర్గనల్స్ విత్ ఇన్ దిస్ సెల్. అది కూడా కొన్ని ఆర్గనల్స్, సెల్స్లో ఉన్న ఆర్గనల్స్లో మాత్రమే ఫౌండ్ అవుతుంది అని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్ ఆ ఆర్గనల్స్కి నేమ్ ఏమి ఇచ్చారు? క్లోరోప్లాస్ట్ అనేది ఇచ్చారు. క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ ఉంటుంది. దీస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ లార్జ్ నెంబర్స్ ఇన్ ద సెల్స్, అరౌండ్ 40 to 100 parts of parts like the stomatal, guard cells and ground tissue of plants. ఇది మనకి చాలా సెల్స్లో ప్రజెంట్ అయి ఉంటుంది. స్టొమటల్ గార్డ్ సెల్స్ అంటే మనకి తెలుసు కదా స్టొమటో గురించి, అది. నెక్స్ట్ గ్రౌండ్ టిష్యూ ఆఫ్ ప్లాంట్స్. గ్రౌండ్ టిష్యూ అనేది ఒక టిష్యూ అనమాట. ప్లాంట్కి కొన్ని టిష్యూస్ ఉంటాయి, అందులో గ్రౌండ్ టిష్యూ అనేది ఒక టిష్యూ. ఇక్కడ టీఎస్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ అనేది ఇచ్చాడు. టీఎస్ అంటే ట్రాన్స్వర్సల్ సెక్షన్ ఆఫ్ లీఫ్ అనమాట. క్లోరోప్లాస్ట్ కాదు, లీఫ్, సారీ. ఫస్ట్ వచ్చేసి క్యూటైల్, అప్పర్ ఎపిడెర్మిస్. నెక్స్ట్ పాలిసేడ్ ప్యారెన్కైమా. ప్యారెన్కైమా అనేది ఒక టిష్యూ, అందులో పాలిసేడ్ ప్యారెన్కైమా అనేది ఒకటి. జైలం అనేది, ఫ్లోయం అనేది వాస్కులర్ బండిల్లో పార్ట్స్ అనమాట, అంటే అదొక టిష్యూ. స్పాంజీ ప్యారెన్కైమా కూడా ప్యారెన్కైమాలో ఒక టిష్యూ. ఎయిర్ స్పేస్, నెక్స్ట్ అవి గార్డ్ సెల్స్, లోయర్ ఎపిడెర్మిస్, స్టొమాటో అనమాట. ఓకేనా? డూ యూ నో? మనకు తెలుసా అని అడుగుతున్నాడు. ఇఫ్ ఎ సెల్ ఈజ్ బ్రోకెన్ అప్, ద క్లోరోప్లాస్ట్ ఆల్సో బ్రేక్స్ అప్ ఇంటూ పీసెస్. సో ఇట్ బికమ్స్ ఏ వెరీ డిఫికల్ట్ టాస్క్ టు ఐసోలేట్ దెమ్ టు స్టడీ ద డిఫరెంట్ స్టెప్స్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఒకవేళ సెల్ అనేది బ్రేక్ అయింది అనుకో, దాంట్లో ఉన్న క్లోరోప్లాస్ట్ కూడా పీసెస్ కింద బ్రేక్ అయిపోతుంది.
అప్పుడు మనకి అది చాలా డిఫికల్ట్ అనమాట. మనం ఫోటోసింథసిస్ అనేది ఎట్లా జరుగుతుంది అని తెలుసుకోవడం అనేది. ఇట్ వాజ్ నాట్ అంటిల్ 1954 దట్ డానియల్ ఆర్నాన్ వాజ్ ఏబుల్ టు బ్రేక్ అప్ plant cells so gently that whole chloroplast could be obtained that could carry through photosynthesis. 1954 వరకు కూడా తెలీదు. అంటే డానియల్ ఆర్నాన్ అనే ఆయన ఒక సైంటిస్ట్ అనమాట. మొత్తం ప్లాంట్ సెల్స్ క్లోరోప్లాస్ట్ వల్లనే మనకి ఫోటోసింథసిస్ అనేది జరుగుతుందని చెప్పేసి. ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ దట్ ద క్లోరోఫల్ సారీ నేను ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఈ లెసన్లో ఈ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ లీఫ్ అనేది డ్రాయింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువ యూనిట్ ఎగ్జామ్స్కి అడుగుతాడు. నెక్స్ట్ ఒక్కొక్కసారి ఎస్ఏ వన్ మేబీ పబ్లిక్లో అడిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి వీటికి. ఓకేనా, బాగా ప్రిపేర్ అవ్వడానికి మీరు చూడాలి. ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ దట్ ద క్లోరోప్లాస్ట్ ఈజ్ ఏ మెంబ్రేనస్ స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 మెంబ్రెయిన్స్. మనకి తెలుసు క్లోరోప్లాస్ట్ అనేది ఒక మెంబ్రేన్ స్ట్రక్చర్, దానికి 3 మెంబ్రెయిన్స్ అనేది ఉంటుంది. ద థర్డ్ లేయర్ ఫార్మ్స్ ఏ స్టాకర్డ్ సాక్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ గ్రానమ్. థర్డ్ లేయర్ అనేది ఏం ఫామ్ చేస్తుంది, గ్రానమ్ అనేది ఫామ్ చేస్తుంది. ఇట్ ఈస్ బిలీవ్డ్ టు బి ఎ సైట్ ఫర్ ట్రాపింగ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. ద ఇంటర్మీడియరీ ఫ్లూయిడ్ ఫిల్డ్ పోర్షన్ ఈస్ కాల్డ్ స్ట్రోమా. It is believed to be responsible for enzymatic reactions leading to the synthesis of glucose, which in turn join together to form starch. 3 మెంబ్రెయిన్స్ ఉంటాయి. అందులో థర్డ్ మెంబ్రెయిన్ని మనం ఏమనుకోవచ్చు, గ్రానమ్ అనుకోవచ్చు. నెక్స్ట్ అందులో ఆ క్లోరోప్లాస్ట్ మొత్తంలో కూడా ఇంటర్మీడియరీ ఫ్లూయిడ్ పోర్షన్ అనేది ఉంటుంది. దాన్ని స్ట్రోమా అంటారు. ఇక్కడ మనకి ఎంజైమాటిక్ రియాక్షన్స్ అనేది జరిగి గ్లూకోజ్ అనేది సింథసిస్ అవ్వడానికి ఇక్కడ అనమాట. మనకి క్లోరోప్లాస్ట్ అనేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఇది మనకి ప్లాంట్ సెల్స్లో మాత్రమే ఉంటుంది క్లోరోప్లాస్ట్ అనేది. ఇలాగే ఇవన్నీ జాయిన్ అయ్యి మనకి స్టార్చ్ అనేది ఫామ్ చేస్తుంది. సబ్స్టెన్సెస్ ఫౌండ్ ఇన్ క్లోరోప్లాస్ట్ విచ్ క్యాప్చర్ సన్లైట్ ఆర్ కాల్డ్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్. ఏదైతే క్లోరోప్లాస్ట్లో కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయో అవి సన్లైట్ని క్యాప్చర్ చేస్తాయో వాటిని ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అని అంటారు. అలా లైట్ని క్యాప్చర్ చేసే వాటిని ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అంటారు. There are several types of photosynthetic pigments involved in the process to produce organic molecules like glucose in plants. అక్కడ మనకి చాలా ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అనేవి ఉంటాయి. అవి మనకి గ్లూకోజ్ ఇవన్నీ కూడా మనకి ప్రొడ్యూస్ చేస్తాయి. క్లోరోఫిల్ ఈజ్ సచ్ ఎ పిగ్మెంట్ విచ్ కంటైన్ 1 atom ఆఫ్ మెగ్నీషియం. క్లోరోఫిల్ కూడా అటువంటి ఒక పిగ్మెంట్ అనమాట. అందులో ఒక మెగ్నీషియం, ఒక ఆటమ్ ఆఫ్ మెగ్నీషియం అనేది ఉంటుంది. ఇట్ ఈస్ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్ టు ది హీమ్ ఆఫ్ హెమోగ్లోబిన్. అది మనకి హెమోగ్లోబిన్కి సిమిలర్గా ఉంటుంది. ద ఐరన్ కంటైనింగ్ రెడ్ పిగ్మెంట్ ద ట్రాన్స్పోర్ట్స్ ఆక్సిజన్ ఇన్ బ్లడ్. మనకి మన బ్లడ్లో రెడ్ పిగ్మెంట్ అనేది ఉంటుంది. అది దాంట్లో ఐరన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అదే మన బ్లడ్లో ఆక్సిజన్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. 2 మేజర్ కైండ్స్ ఆఫ్ క్లోరోఫిల్ ఆర్ అసోసియేటెడ్ విత్ థైలాకాయిడ్ మెంబ్రెయిన్స్. క్లోరోఫిల్ ఏ ఈజ్ బ్లూ గ్రీన్ ఇన్ కలర్ అండ్ క్లోరోఫిల్ బి ఈజ్ ఎల్లో గ్రీన్ కలర్. మనకి 2 మేజర్ కైండ్స్ ఆఫ్ థైలాకాయిడ్ మెంబ్రెయిన్స్ అనేవి ఉంటాయి. అందులో ఒక క్లోరోఫిల్ ఏ వచ్చేసి బ్లూ గ్రీన్ కలర్లో ఉంటుంది. క్లోరోఫిల్ బి వచ్చేసి ఎల్లో గ్రీన్ కలర్లో ఉంటుంది. అరౌండ్ 250 to 400 pigment molecules are grouped as light harvesting complex or photosynthetic unit in each granum. Next, such innumerable units functions together in chloroplast of green plants in the process of photosynthesis. ఇవన్నీ 250 to 400 పిగ్మెంట్ మాలిక్యూల్స్ అనేవి ఒక గ్రూప్ కింద చేరి లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ యూనిట్స్ కింద లేదా ఫోటోసింథటిక్ యూనిట్ కింద మారుతుంది అనమాట. ఇలా ఇన్యూమరబుల్ యూనిట్స్ అన్నీ కలిసి ఫంక్షన్ చేసి క్లోరోప్లాస్ట్లో గ్రీన్ ప్లాంట్స్లో ఈ క్లోరోప్లాస్ట్ అనేది ఫోటోసింథసిస్ ప్రాసెస్కి హెల్ప్ అవుతుంది. డ్యూరింగ్ ఫోటోసింథసిస్ సెవరల్ ఈవెంట్స్ అకర్స్ ఇన్ ద క్లోరోప్లాస్ట్. సమ్ ఆఫ్ దెమ్ క్లోరోప్లాస్ట్లో మనకి చాలా కొన్ని ఫంక్షన్స్ అనేవి జరుగుతాయి. అందులో కొన్ని ఏమిటంటే కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ.
లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీలోకి మార్చడం, స్ప్లిటింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ని స్ప్లిట్ చేయడం, రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు కార్బన్ డైఆక్సైడ్ని కార్బోహైడ్రేట్స్లోకి మార్చడం. Light is required to initiate several events while several may continue even in absence of it. That would mean once light energy has been captured, it can help reactions to continue even in the dark. Light dependent events or reactions are called light reactions, and it has been found to take place in the ground, while the rest are called light independent or dark reactions, and they occur in the stroma. లైట్ అనేది కొన్ని స్టెప్స్కి మాత్రమే ఇంపార్టెంట్ అండ్ కొన్ని రియాక్షన్స్కి మాత్రమే ఇంపార్టెంట్. కొన్ని మనకి లైట్ ఎనర్జీతో అయిపోయాక కొన్ని రియాక్షన్స్ అనేవి డార్క్లో కూడా జరుగుతాయి. ఇలా ఏవైతే ఈవెంట్స్ లేదా రియాక్షన్స్ మనకి లైట్ ఉన్నప్పుడు జరుగుతాయో వాటిని లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ అంటారు. అలాగా లైట్ అవసరం లేకపోయినా లేదా డార్క్లో జరిగిన లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ లేదా డార్క్ రియాక్షన్ అంటారు. లైట్ డిపెండెంట్ రియాక్షన్ ఏమో గ్రానాలో జరుగుతుంది. లైట్ డిపెండెంట్ లైట్ ఇండిపెండెంట్ ఆర్ డార్క్ రియాక్షన్ అనేదేమో స్ట్రోమాలో జరుగుతుంది. ఓకే చిల్డ్రన్, I will continue the mechanism of photosynthesis in the third part. Okay, bye bye. Please don't forget to subscribe to my channel. Please share to all of your friends and press the bell icon and comment also. Okay, bye bye.